శారీలోని శారీని ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించానండి. ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నా అంటే ఇందులో ఏం స్పెషల్ ఉంది, నార్మల్ ఫ్రాకే కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నార్మల్ ఫ్రాకే. ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలా మందివి నేను మొన్న ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు చూసిన అనమాట. ఇట్లాంటి ఫ్రాక్స్ వేసుకొని వచ్చినారు. సో వాళ్ళు వేసుకున్నటువంటి ఫ్రాక్కి ఏంటి ప్రాబ్లం అంటే ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక క్లాత్ ఇక్కడ ఒక క్లాత్ లైనింగ్ వేశారు. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది లైనింగ్ అంటే కింద వచ్చేసి ఫ్రాక్స్ కి దేనికైనా సరే మన పాలిస్టర్ క్లాత్ కానీ క్రేప్ క్లాత్ కానీ ఫ్రాక్స్ కి వేసుకోవాలండి, కాటన్ వేసుకోకూడదు. ఒకవేళ మనము ఆ పాలిస్టర్ కానీ తర్వాత క్రేప్ కానీ వేసుకుంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది అంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. మొత్తం 3 లేయర్స్ కాటన్, క్రేప్ అండ్ శారీ క్లాత్, ఇట్లా 3 వేసుకోవచ్చు. ఒకవేళ మనకి కంఫర్ట్ గానే ఉంటది అని అనుకుంటే కనుక 2 లేయర్స్ సాటిన్ కానీ లేదంటే పాలిస్టర్